మంచం నుంచి కదల్లేని స్థితి. ఏ చిన్న అవసరానికైనా మరొకరి సాయం కావాల్సిందే. లోకో పైలట్ అయిన మల్లికార్జునకు ఈ దీనస్థితి రావడానికి కారణమేంటి? విషాద గాథ ఏంటో ఆయన మాటల్లోనే విందాం. 2001లో నేను అసిస్టెంట్ లోకో పైలట్గా జాయిన్ అయ్యాను. ఇదే గుత్తి డిపోలో వర్క్ చేస్తున్నా. 2006లో అనుకోకుండా మూవింగ్ ట్రైన్లోంచి దిగేటప్పుడు అనుకోకుండా జారిపడ్డాను. స్పాట్లోనే మొత్తం 2 కాళ్ళు స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగింది. బతకడం కష్టం అని చెప్పలేదు, కానీ కూర్చోవడం కష్టం, కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కష్టం అన్నారు. విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇంకా జీవితం లేదు అనుకున్నాను. తర్వాత చిన్నగా ప్రాక్టీస్ చేసి ఒక 3 ఏళ్ల తర్వాత మెల్లగా కూర్చున్న తర్వాత కొన్ని గంటల పాటు కూర్చోవడం, రేపొద్దు నలుగురిలోకి వచ్చాను అంటే దానివల్ల నేనేమన్నా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాను, నన్ను అసహించుకునే అవకాశం ఉంటుందేమో అనుకున్నాను. కానీ తప్పకుండా నేను ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి కల్పించాడు. ప్రాణాలున్న అచేతన స్థితిలోనే ఈ దుస్థితిని చూసిన భార్య కాపురం చెయ్యలేనంటూ మల్లికార్జునని వదిలి వెళ్లిపోయింది. అయినా మల్లికార్జున డీలా పడలేదు.